పయనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఈరోజు 13/4/2025 ధర్మవరం బీసీ సంక్షేమ సంఘం సమావేశం జరిగినది. ఈ సమావేశంలో 18/4/2025 నాడు జరగబో బీసీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ జయశ్రీ గారి సన్మానం, అదే రోజు బైక్ ర్యాలీ గురించి చర్చించడం జరిగినది. పద్దెనిమిది 14/2025 శుక్రవారం ధర్మవరంలో జరగబోవు బీసీల బైక్ ర్యాలీ మరియు ఓలా ఫంక్షన్ హాలులో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి జయశ్రీ గారి సన్మాన సభ గురించి ఏర్పాట్లు చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు గారు, తెలంగాణ బీసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ నాయకులు చిరంజీవి గారు ముఖ్య అతిథులుగా వస్తారని, అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, మంత్రి సరితమ్మ గారు, మాజీ మంత్రి శంకర నారాయణ గారు, కదిరి శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ గారు హాజరవుతారని, కావున ఈ కార్యక్రమానికి ధర్మవరం అన్ని బీసీ కుల సంఘాలు అనగా యాదవ, వాల్మీకి, కురువ, ఉడ్డెర, రజక, నాయి బ్రాహ్మణ, కంసలి, పద్మశాలి, తొగటవీర క్షత్రియ, శుక్లశాలి, గాండ్ల, ఏకుల, తగర, మేదర, దేవాంగుల, దూదేకుల, కటిక, భట్రాజుల అన్ని బీసీ కులాలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో అన్ని బీసీ కులాల అధ్యక్షులను సన్మానించబడుతుందని, అదేవిధంగా బీసీ అన్ని కులాల వారు పట్టణంలో ఏ సమస్య వచ్చినా ముఖ్యంగా పోరాడాలని, బీసీ కులాలు అన్ని రంగాలలో ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని అందరూ ఈ సమావేశంలో కాంక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారు, ధర్మవరం యాదవ కుల సంఘం అధ్యక్షులు వివేక్ గారు, రాష్ట్ర ఉద్యోగస్తుల సంఘం కార్యదర్శి చింతా నాగరాజు గారు, గిరిరాజు గారు, గిరిరాజు రవి గారు, పట్టణ బీసీ సంఘం ఉపాధ్యక్షులు జి రవి గారు, ప్రధాన కార్యదర్శి కె జంగమన్న గారు, సహాయ కార్యదర్శి బెల్లం తిరుపాలు గారు, కోశాధికారి బిటి కొండయ్య గారు, మండల అధ్యక్షులు చిన్న పోతలయ్య గారు, డైరెక్టర్లు గిరిక నాగేంద్ర గారు, బీసీ మల్లన్న గారు, ఈశ్వరయ్య గారు, లక్ష్మీనారాయణ గారు, బి సత్యం గారు, వినయ్ కుమార్ గారు, దామోదర్ గారు పాల్గొనడం జరిగినది.